కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు గత ప్రభుత్వం అమలు చేసిన పంట పెట్టుబడి సహాయం రైతు భరోసా నిధులను వెంటనే విడుదల చేయాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి డిమాండ్ చేశారు. హాత్నూర మండలంలోని కాసాల అంబేద్కర్ చౌరస్తా వద్ద రైతు భరోసా నిధుల విడుదల కోసం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా కింద పంట సహాయం ఇవ్వకుండా ఎగ్గొట్టాలని చూస్తుందని, మేము చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. పంట పెట్టుబడి సహాయం అందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కండిషన్ లేకుండా రుణమాఫీ చేయాలన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం జిల్లా కార్యదర్శి వీరేశం గౌడ, మాజీ లేబర్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ దేవేందర్ రెడ్డి, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, మాజీ ఎంపీపీ నర్సింలు, PACS చైర్మన్ దామోదర్ రెడ్డి, హత్నూర మండలం తాజా మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. రైతు భరోసాని వెంటనే, రైతు భరోసాని వెంటనే, ఎకరాకు 15,000 రూపాయల రైతు భరోసాను, ఎకరాకు 15,000 రూపాయల రైతు భరోసాను, 2 లక్షల రూపాయల రుణమాఫీని, మరి అదేవిధంగా బోనస్ బోనస్ రైతులకి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మన ఈరోజు రైతు ధర్మ కార్యక్రమాన్ని మన హత్నూర మండలంలో దౌలతాబాద్ చౌరస్తాలో చేసుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది నిరుద్యోగుల వల్ల, అదేవిధంగా రైతుల వల్ల. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను మోసం చేస్తూ వారికి ఇష్టమైనటువంటి ఏ ఒక్క హామీలను కూడా తుంగలు దొరికి ఒకరికి రైతులను నిండా వచ్చింది, నిరుద్యోగులను మరి రోడ్డు ఎక్కించింది అని చెప్పేసి మనం తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ధర్నాకాల కాదని అందరికీ తెలిసిందే. మరి ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము డిసెంబర్ 9 తారీఖు అధికారంలోకి వస్తున్నాం. మరి కేసీఆర్ గారి రుణమాఫీ అయినటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ బ్యాంకులకు వెళ్ళండి, మీరు అప్పు తెచ్చుకోండి, 2 లక్షల రూపాయలు ఏకకాలంలో మాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. కేసీఆర్ గారు మీకు కేవలం 5,000 అంటే ఎకరాకి 10,000 రూపాయలు రైతు బంధు ఇస్తుంటే మేము ఎకరాకు 15,000 రూపాయలు ఇస్తాం. కేసీఆర్ ఇచ్చేటువంటి 10,000 తీసుకోకండి, మేము అధికారంలోకి రాగానే 15,000 రూపాయల రైతు భరోసా ఇస్తామని చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా కరెంట్ సక్రమంగా ఇస్తామని చెప్పడం జరిగింది. మరి ఈరోజు 10 నెలలు అయిపోయింది ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, కానీ రైతులకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా ఈరోజు నెరవేర్చలేదు. మనం కరెంటు పరిస్థితి చూసుకున్నట్టయితే ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో మరి గుండె మీద చేసుకొని హాయిగా ఇంట్లో నిద్రపోతే ఈ రోజు మళ్ళీ రోడ్ల మీద తుంపు లేకుండా మన పొలాల చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు వచ్చింది అని చెప్పేసి ఎప్పుడు కరెంట్ వస్తుందో ఎప్పుడు పోతుందో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. పంట చేతికి వచ్చింది, మరి నీళ్లు వాతేయాలి అనేటువంటి పరిస్థితి ఈ రోజు ఆ విధంగా కరెంటు మరి కాంగ్రెస్ పార్టీ వెళ్ళడం జరుగుతూ ఉంటాం. మరి అదేవిధంగా రైతుకి ఇప్పటికి ఇస్తే 2 రైతు భరోసాలు ఇవ్వాలి. మరి ఇంతవరకు ఈ రైతు భరోసా లేదు. మొన్న ఏం చెప్పిందంటే దసరాకి ఇస్తాం రైతు భరోసా అని చెప్పి పాపం రైతులందరూ కూడా చాలా ఆశతో ఎదురు చూడడం జరిగింది. 15,000 రూపాయలు మా అకౌంట్లో పడతాయి కదా అని చెప్పేసి ఆలోచనతో చూస్తే పండుగ వెళ్ళిపోయింది. దగ్గర తెల్లగా మన చౌకగా చెప్తున్నారు మన తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి. మరి ఏం చెప్తున్నారు, ఇప్పుడు రైతు భరోసా ఇయ్యం, ఎందుకంటే మనం ప్రభుత్వం సబ్ కమిటీ వేసింది, మంత్రుల కమిటీ వేసింది, ఆ మంత్రులంతా కూడా అధ్యయనం చేస్తారు, చేసిన తర్వాత క్యాబినెట్లో నిర్ణయం తీసుకుని ఇస్తామని. అంటే ఏంటిది, రైతులను పచ్చిగా మోసం చేసి ఈ యొక్క రైతు భరోసాని ఎగగొట్టేటువంటి కార్యక్రమం ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకోవడం జరిగింది.
మరి 15,000 ఇస్తామన్నప్పుడు ఇవ్వాలి కదా, కండిషన్స్ ఎందుకు పెట్టాలని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ఆ రోజు కేసీఆర్ గారు మొత్తం అందరు రైతులకు మరి రైతు భరోసా ఎకరాకు 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజు మీరు కూడా ఆ లెక్కలు ఉన్నాయి కదా, ఆ లెక్కల ప్రకారంగా రైతులకు భరోసా ఇవ్వాలి కదా, మరి మీరు ఇవ్వకుండా ఎందుకు ఎగ్గొడతా ఉన్నారు చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అందుకనే రైతులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఈరోజు ధర్నాలు చేసే కార్యక్రమం వచ్చింది. ఆ రోజేమో రైతులు పంట బాగా పండి మరి కొనుగోలు కేంద్రాలకు తిరుగుతా ఉంటే, ఈ రోజేమో ప్రభుత్వ రైతు భరోసా లేక, రైతు కరెంట్ లేక, రైతు రుణమాఫీ కాక రోడ్లు ఎక్కేటువంటి పరిస్థితి కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దానికి స్థానిక ఎంపీపీ గారు రైతులు కూడా అదే రకంగా ఉన్నారు, రైతులు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. కానీ ఈరోజు పరిస్థితి దానికి ఒక వ్యతిరేకంగా కారణం, గతంలో వినూత్నమైనటువంటి కార్యక్రమాలు తీసుకొని మనమేమి కూడా ప్రజలకు హామీ ఇవ్వనటువంటి కార్యక్రమాలు తీసుకొని ఎన్నో రకాల సంక్షేమ కార్యక్రమాలు, ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని ప్రజలను, రైతులను, కార్మికులను, కర్షకులను అందరినీ సంతోషపెట్టేటటువంటి కార్యక్రమాలు రూపొందిస్తున్నాం. ఆ రకంగా ప్రజాహిత కార్యక్రమాలు చేస్తూ వచ్చాం. ప్రజల్లో సంతోషం నింపాం, రైతుల్లో సంతోషం నింపాం. ప్రతి ఒక్కరిలో కూడా సంతోషం నింపేటటువంటి ప్రయత్నం చేసింది మన ప్రభుత్వం. కానీ ఈరోజు దానికి వ్యతిరేకంగా ప్రజలు సంతోషంగా లేరు, ప్రజలు బాధపడుతున్నారు. రైతులు ముఖ్యంగా ఎన్నో రకాల కార్యక్రమాల ద్వారా ప్రతి సమయానికి ఆదుకునేటటువంటి కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తుంది. ముఖ్యంగా రైతులకు అనుకున్నట్టుగా రైతు బంధు ఇవ్వడం, అనుకున్నట్టుగా రైతు సంక్షేమానికి రైతు భరోసా ఇవ్వడం, గ్రామాలలో అందరికీ పెద్దవాళ్ళకి కానీ 40-60 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా మనము ఆసరా పథకం పెట్టాలి. తర్వాత వివిధ రకాల ఇప్పుడు వచ్చి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా రైతులను రోడ్డు మీదకి తెచ్చి జనాలను అందరినీ అతలాకుతలంగా చేసి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు కనుక ఇప్పుడు రైతులకు చాలా అన్యాయం జరుగుతుంది. రుణమాఫీ కానీ రుణమాఫీ ఇచ్చినట్టు కానీ ఎవరికి కూడా రుణమాఫీ చక్కగా జరగలేదు. ఎక్కడ చూసినా గ్రామాలలో కొద్ది మందికి ఎవరికో అరకొర జరిగింది కానీ ఎవరికి కూడా రుణమాఫీ చక్కగా జరగలేదు. రైతు బంధు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ ఇవన్నీ తులం బంగారం ఇస్తామన్నారు. ఎవరికి కూడా ఎక్కడ టైంకి ఇచ్చింది లేదు. ఏదో ఇస్తాడు, ఏమో చేస్తాడని నమ్మారు రేవంత్ రెడ్డి గారు. మరి ఈరోజు గద్దెనెక్కిన తర్వాత అన్ని మర్చిపోయింది, చెప్పినాయని అన్ని గాలిలో కలిసిపోయినాయి. ఆయన చేసేది ఏమున్నది ఇప్పుడు అంటే అన్ని ఇల్లు కూలగొట్టాలి, అందరేమో కట్టాలని ప్రయత్నం చేస్తే ఆయన కూలగొట్టాలని ప్రయత్నం చేస్తాడు. అంటే అంత దౌర్భాగ్యమైన ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు. ఇప్పుడు ఆ రోజు నేను ఏదేదో మాయమాడని చెప్పిండు, వాళ్ళు 50,000 ఇస్తున్నారు, 1,00,000 రూపాయలు ఇస్తున్నారు, నేను తులం బంగారం ఇస్తా. అరే తులం బంగారం వస్తా అనుకున్నారు ప్రజలు. ఆ రోజు రైతు బంధు టైంకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో టైంకు రైతు బంధు పడుతుండే. ఆ రైతులందరికీ ఫర్టిలైజర్ వాడుకొని ఇవాళ సస్యశ్యామలంగా పంటలు పండించుకునే ప్రయత్నం రోజులుండే. మరి ఈరోజు నేను రైతు బంధు చేస్తా, నేను అదేవిధంగా రుణమాఫీ చేస్తాడు. రుణమాఫీ ఏనో అది ఇంత అదేసినట్టు చేసి నేను రుణమాఫీ చేసినట్టు పబ్లిక్లో చెప్పుకోవడం తప్ప ఆ రుణమాఫీ